హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. ఇంకా ఈ వీడియో అయితే శ్రీరామ నవమి రోజు అనమాట. సో చాలా తక్కువ తీసాను నేను, ఇంకా అదే మీతో షేర్ చేసుకుందాం అనేసి అన్నట్టుగా ఈ వీడియో పెడుతున్నాను. ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయ్యే లోపు చూసారా మా ప్రసు అయితే మార్నింగ్ లేసేసి ఇంకా ప్రసాదాలు అన్నీ చేసేసి ఇలా బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయింది అనమాట. ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది అనుకుంటున్నారేమో, ఇంకా నైట్ పంచుతారు కదా పానకం వడపప్పు, ఇంకా వాటిని ప్రిపేర్ చేస్తూ ఉన్నది అనమాట ఇక్కడ. ఇంకా తను చేస్తూ ఉంటే మా విద్య వచ్చి వీడియో తీస్తూ ఉన్నాడు ఇంకా తనకి. ఇంకా ఇలా మార్నింగ్ అందరము కూడా ట్రెడిషనల్ గా రెడీ అయిపోయాము. ఇంకా బాబు కూడా అప్పుడే లేచింటే ఇంకా ఫస్ట్ వాడికి రెడీ చేద్దాం అనేసి అన్నట్టుగా నాకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఆ రోజు. ఇంకా మా ఇంట్లో భక్తి విషయానికి వస్తే అతి ఎక్కువ ఎవరికన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా మా ప్రసూకే. ఇంకా అందుకనేసనే ఇలాగా మాక్సిమం తనే పూజ చేస్తూ ఉంటుంది అనమాట. నేను ఇంకా ముందు వీడియోస్ లో కూడా మీతో షేర్ చేసుకుని ఉన్నాను. అండ్ ఇంకా ఇక్కడ చూసారా మొత్తం కూడా ప్రసాదాలు పెట్టేసి అన్ని ప్రిపేర్ చేసేసి ఇంకా పూజ చేయడం కూడా స్టార్ట్ చేసేసింది. అండ్ ఇంకా ఇవాళ సాగర్ అండ్ మామయ్య లేరనమాట. సో వాళ్ళు ఏదో వర్క్ ఉండి బయటకు వెళ్ళారు. ఇంకా నేను, ప్రసు, విద్య, బాబు, తర్వాత అత్తమ్మ మేము మాత్రమే ఇలాగా ఈరోజు పండగ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా అలా పూజ చేసేసి హారతి కూడా మా అందరికి ఇచ్చేసింది. కొన్ని చూడు మమ్మీ తాగుతాను, నువ్వు పట్టు. ఏమని ఇస్తాను విన్నా జాబ్ వచ్చేయాలా అయ్యో నాకు చుట్టూ చెడు వేస్తాను. దీంట్లో వేసినావా? లేదు. కుంకుమ పెట్టా. బిన్నా బాబు ఏడుస్తాడు. లేచినప్పటి నుంచి ఇంకా పాలు తాగలా. విద్యార్థి కెమెరా ఏమైనా మొబ్బులో కూడా బాగా బ్రైట్ గా కనిపిస్తారేమో అందరు. లేపేస్తా. సో చూసారు కదా, ఇంకా పూజ అయిపోగానే మా ప్రసు విద్యకు మొక్కోవడం కూడా అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ నేను మా ప్రసు చేసిన ప్రసాదాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఏమేమి చేసింది అన్నట్టుగా. అండ్ ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఇంకా ఆ రోజు దేవునికి అయితే పూజ చేసేసుకొని మంచిగా దండం పెట్టేసుకున్నాము. ఇంకా శ్రీరామనవమి కాబట్టి ఇలా రామ సీత ఉండేది మాత్రం కొంచెం స్పెషల్గా మధ్యలో పెట్టేసి ఇంకా అలా ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేసిందనమాట. అది మా ప్రసు వాళ్ళు భద్రాచలంకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన్నారంట. పాయసం నాకు నెయ్యి కావాలా పాయసంలోకి. అవునా, ఒకవేళ తక్కువ వస్తే వేసుకుంటా.
ఇంకా అలాగా సో చూసారు కదా, మొత్తం ప్రసాదాలంతా కూడా పెట్టేసుకొని అందరము కూడా కొంచెం కొంచెం షేర్ చేసుకొని ఇంకా లెమన్ రైస్ పెట్టేసుకొని మొత్తం తింటూ ఉన్నాం అనమాట. ఇంకా ఈ పాయసం అంటే నాకు చాలా బాగా ఇష్టము, ఇంకా అందుకనే ఫస్ట్ దాన్నే పెట్టేసుకున్నాను. అండ్ ఇదైతే అంతకు ముందు రోజు మా బాబుని రాముడు లాగా రెడీ చేసాము. ఇంకా అప్పుడు ఒక చిన్న క్లిప్ తీసాను, అదే ఇది. అది ఎంతైనా జారిపోతుంది లేపి. ఏం జారదు. ఇంకా అలా ఆ డే మొత్తం కూడా అయిపోయింది. సో ఇదైతే నేను ఒక 2 days తర్వాత మళ్ళీ అమ్మ వచ్చింటే ఇంటికి ఇంకా పీలేరుకి వెళ్ళాలి అనేసి అని అనుకున్నాను అనమాట. సో ఇంకా మార్నింగే లేపేస్తూనే ఉండింది పొద్దునూగులు. ఇంకా అలా నిద్రమత్తులో లేచి కూర్చొని ఉన్నాను ఇక్కడ. అండ్ బాబుని చూసారా, వాడైతే ఇంకా అప్పటికి ఫుల్ నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా లేచి రెడీ అయిపోయి అలా స్టార్ట్ అయిపోయాము. సరే బాయ్. ఆటో ఏం చేస్తాను. ఓకే బాయ్ బాయ్. ఆడ అలా స్టార్ట్ అయిన మేము ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చేకి 11 అయిపోయింది. వచ్చే టైంకి చూసారా మా ఫేసెస్ వాడిపోయాయి అలాగా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి మమ్మీ ఏమేమి చేసిందో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఎగ్ ఫ్రై చేసి ఇంకా ఏదో చేసింది. ఇంకా కానీ నాకు ఈ పికిల్ చాలా బాగా నచ్చేసింది అనమాట. ఇంకా సమ్మర్ వచ్చిందంటే పికిల్స్ పెట్టేస్తూ ఉంటారు కదా ఎక్కడ చూసినా కూడా, అందుకని ఇంకా అదే పెట్టేసుకున్నాను. ఇంకా అలా లంచ్ అయిపోగానే ఫుల్ పడుకునేసాం అనమాట. ఇంకా టైర్డ్ అయిపోయినాం బాగా. ఇంకా అందుకనేసి అని పడుకొని ఇంకా అప్పుడే ఫ్రెష్గా లేసాం. ఈవినింగ్ లేచిన వెంటనే ఇంకా అమ్మ బయట ఐస్ వచ్చిందని పిలిచింది. ఇంకా అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట, తీసుకొని వచ్చుకుందాం అనేసి అన్నట్టుగా. అండ్ నేను తింటూ ఉంటే వాడు కూడా బాబు కావాలి అని చెప్పి ఇంతలా గోల్ చేస్తూ ఉంటాడు అసలు. కవర్ తీసి అలా పట్టుకో. அப்படியே నీళ్ళంట. వద్దు నాకు, నీకొద్దు నో నో. అబ్బా ఈ సమ్మర్కి ఎట్లా అయిపోతుందంటే అసలు ఎండలు ఎక్కడ చూసినా కూడా భయంకరంగా ఉన్నాయి. ఇంకా అందులో జర్నీ చేసి వచ్చాను కదా, అసలు ఫుల్ హెడేక్ అనమాట. అబ్బా వద్దురా నాయన అనిపించేసి అంతలాగా అనిపించింది. ఇంకా అందుకనేసనే నేనైతే నార్మల్గా కూడా ఆయిల్ పెట్టుకోవడం చాలా తక్కువ, కానీ ఈ సమ్మర్లో వచ్చే హెడేక్స్కి ఇంకా ఫుల్ పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అందుకనేసనే మమ్మీని ఫుల్ పెట్టేసాయి మా ఆయిల్, తర్వాత మంచిగా మసాజ్ చెయ్యి అనేసి అన్నట్టుగా చెప్పాను. ఇంక అందుకనే అమ్మ అయితే తల మీద ఒక పట్టు పట్టేసింది, ఫుల్ ఆయిల్ పెట్టి అలా మంచిగా మసాజ్ చేస్తూ ఉన్నింది. చేసుకునేనా
Patil. వెళ్ళి వెళ్ళి కూర్చో. ఇంకా ఈవినింగ్ పార్కుకి వెళ్ళా స్నానం చేపించేసాము. వాడికి వాటర్లో ఆడుకోవడం అంటే ఎంత ఇష్టం అంటే ఎంతసేపు అయినా కూడా అలా ఆడుకుంటూనే ఉంటాడనమాట. అంత మంచిగా ఆడుకుంటూ ఉంటాడు. అందుకని స్నానం అయిపోయిన తర్వాత అలా కొద్దిసేపు కూర్చొని పెట్టేసి ఇంకా మళ్ళీ తీసుకొని వచ్చేసాను. ఇంకా అంతేనండి, ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. చాలా షార్ట్ గా పెట్టేశాను కదా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దట్ బై బై.